బాబా ఆ గురుప్రసాద్లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ రోజున నవంబర్ 1 రోజున బాబా ఆ ఫారినర్స్ తో ముచ్చటిస్తూ ఉన్నారన్నమాట. ఆ సమయంలో ముచ్చటిస్తున్నప్పుడు అనేక అనేక టాపిక్స్ మీద బాబా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో బాబా చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయంటే, ఈ 21 పాయింట్లు, ఒక 21 పాయింట్లు ఈ రుచి గారికి అంతకు ముందు రాసుకోమని ఇచ్చారన్నమాట ఆయన. ఆ రాసుకోమని ఇచ్చిన తర్వాత ఆ ఓకే. ఆ, రాసుకోమని ఇరుచి గారికి రాసుకోమని ఇచ్చారు. ఓకే. రావట్లేదు. రైట్. రైట్. ఆయన ఇరుచి గారిని చెప్పమని చెప్పారన్నమాట. ఈ 21 పాయింట్లు చెప్పమని చెప్పారు. సో దీంట్లో ఇక్కడ ఈ 21 పాయింట్లలో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఆణిముత్యం అన్నమాట. దాన్ని ఒక్క ఒక్క నిమిషం అండి. ఒక్క ప్లీజ్. 1 మినిట్. ఇది ఉమ్, ఆ, దీన్ని ఎలాగా చేస్తారంటే, దీన్ని యాక్చువల్లీ ఈ 21 పాయింట్లని మనం ఈ విధంగా 4 భాగాలుగా కంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని అంటే 4 థీమ్స్ కింద, అంటే నాలుగు విభాగాలుగా చేసుకోవచ్చు. మొట్టమొదటి విభాగం ఆ భగవంతుడి యొక్క స్వభావంగా. రెండవ విభాగం ఈ సృష్టి యొక్క రహస్యం, మార్మికత. ఆ సృష్టి ఈ సృష్టి యొక్క మర్మము, ఈ మాయ యొక్క మర్మము. ఈ రెండో విధంగా మనం దీన్ని ఆ రెండో భాగంగా. మూడు మూడో భాగం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ యొక్క ప్రయాణంగా. అంటే ఆత్మ తనని, అంటే ఏ స్థితిలో అయితే భగవంతుడు ఆ పరాత్పర పరబ్రహ్మ స్వరూపము నుండి తాను భగవంతుడిని తెలుసుకునేదాకా ఆ ఆత్మ యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంటుందో, ఆత్మ యొక్క ప్రయాణము. ఆ తర్వాత ఫైనల్ గా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ మనం ఏ విధంగా దాన్ని ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక ప్రయాణం, ఈ 4 విభాగాలుగా మనం ఈ యొక్క బాబా ఇచ్చిన ఈ ఆ ఈ 21 పాయింట్లని మనం చూడవచ్చు అన్నమాట. దీన్ని 21 పాయింట్లని. అయితే అయితే దీంట్లో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ ది ఒక్కొక్క స్లైడ్ కింద ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే నాకున్న ఆ, సమయానుభావం వల్ల నేను అంత ఎక్స్పర్టైజ్డ్, అంటే దీంట్లో ఆ మొత్తం అంతా దాన్ని అనలిటికల్ గా నేనేం పెట్టలేదు. బాబా ఇచ్చింది ఇచ్చినట్టే నేను, అంటే వేరే దాంట్లోంచి తీసుకోకుండా బాబా ఇచ్చిన 21 పాయింట్లని మాత్రమే గ్రహించడం జరిగింది. అయితే బాబా ఈ విషయం చెప్పే ముందు బాబా ఒక మాట చెప్తూ ఉంటారు. ఇరుచి గారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాబా ఒక మాట అంటారు: భగవంతుడు అవిభాజ్యుడైన ఏకత్వం ఆయన. అంటే భగవంతుడు ఒక అవిభాజ్యుడైన ఏకత్వం అయింది. ఆయన సర్వములోనూ సర్వమియందు ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అనమాట ఆ భగవంతుడు. అందరిలోనూ ఉన్నాడు ఆ భగవంతుడు. అయితే ఆయన మ్, మరి ఈ యొక్క ఆ విభజన ఎందుకు జరిగింది? ఈ ఎందుకు ఈ ఈ వేరుపడే తత్వం ఎందుకు వచ్చింది? నువ్వు వేరు నేను వేరే అనే విభజన ఎందుకు వచ్చింది? వాట్ దెన్ కాజెస్ దీస్ అపరెంట్ డివిజన్స్? ఎందుకు ఈ విభజన ఎందుకు వచ్చింది అని అంటే, బాబా అంటారు, అటువంటి విభజన ఏమీ లేదు. కానీ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఒక రెండు రెండు వేరు వేరు అన్నట్టు ఒక అజ్ఞానం వల్ల కలిగిందనమాట. ఒక భావం కలిగింది అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం వల్ల కలగడం వల్ల, అంటే ఆ ఏ విధంగా అయితే ఆ బిందువులు మహాసముద్రంలో ఉన్న బిందువులు ఆ సముద్రం నుంచి వేరు కాదో, అదే విధంగా
ఈ యొక్క పరమాత్మలో ఉన్న ఈ జీవాత్మలన్నీ కూడా వేరు కాదనమాట. అయితే ఆ ఏదైతే ఆ బబుల్ ఏదైతే ఆ బుడగ ఏదైతే ఉందో, ఆ బిందువు చుట్టూ ఉన్న బుడగ ఉందో, ఆ బుడగ ఏం చేస్తుందంటే నేను ప్రత్యేకం అనే భావన కలగజేస్తుంది ఆ బుడగ. సో ఈ బుడగ మనం అజ్ఞానంతో పోలిస్తే, ఎప్పుడైతే ఈ బుడగ అనే అజ్ఞానము అది పేలిపోతుందో, ఆ బిందువు ఏదైతే ఆ జీవాత్మ నేను ప్రత్యేకం అనుకుంటున్న జీవాత్మ తన యొక్క ఏకత్వాన్ని ఆ భగవంతుడిలో గుర్తించగలుగుతూ, అది తాను బిందువుని కాదు, తానే మహాసముద్రాన్ని అని గ్రహించగలదు అనే మాట బాబా చెప్పడం జరిగింది వాళ్ళకి. అది చెప్తూ బాబా ఏం చేశారంటే, మొట్టమొదటిగా ఇరుచ్ గారిని ఏం చేశారు, అప్పుడు ఇరుచ్ గారికి నిన్న నేను నీకు ఒక పాయింట్ ఇచ్చాను కదా, ఈ పాయింట్స్ అన్ని కూడా చదువు అని చెప్పేసి బాబా చెప్పారు. దీన్ని 21 పాయింట్స్, 21 పాయింట్స్ అన్నారు. స్పిరిచువల్ ఎసెన్స్ ఆఫ్ మెహర్ బాబాస్ 21 పాయింట్స్. ఇప్పుడు మనం చదివేది ఏంటంటే దాని యొక్క ఆధ్యాత్మిక సారాన్ని చదువుతున్నాం. బాబా ఇచ్చిన 21 పాయింట్స్, ఆ 21 అంశాల యొక్క ఆధ్యాత్మిక సారాన్ని చదువుతున్నాం. మనం పూర్తిగా ఆధ్యాత్మిక సారాన్ని మనం గ్రహించలేం. అది అనంతమైన సత్యం. ఆ అనంత సత్యాన్ని స్పృశిద్దాం అంతే. మనం స్పృశించడానికి కూడా అర్హత ఉందో లేదో నాకు తెలియదు నాకైతే. కానీ దాని వైపు ఒకసారి చూద్దాం. ఆ సత్యం వైపు ఒకసారి చూద్దాం. అయితే ఇది ఈ బాబా ఇచ్చిన పాయింట్స్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్. భగవంతుడు పరిపూర్ణంగా స్వతంత్రుడు అనమాట. అది ద ఓన్లీ వే టు అప్రోచ్ హిమ్ ఈజ్ త్రూ లవ్, కాన్స్టెంట్ రిపిటేషన్ ఆఫ్ హిస్ నేమ్ అండ్ ఇన్వకేషన్ ఆఫ్ హిస్ మెర్సీ. అంటే ఆయన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా చేరగలము అని అంటే, ఆ కాన్స్టెంట్ రిపిటేషన్ అంటే ఆయన యొక్క నామ స్మరణ ద్వారా, ఆ నామాన్ని స్మరించడం ద్వారా ఆయనని ఆయన దయ ఏదైతే ఆయన దయానీయుడు, ఆయన ఎంతో కరుణామయుడు. ఆ కరుణామయుడి యొక్క దయాసాగరుడి యొక్క కరుణని మనము ఆయనని ఇన్వోక్ చేయగలిగితే, ఇది మనం అంటే దాన్ని మనం కరెక్ట్ గా ఇన్వొకేషన్ అన్నారు బాబా. ఇక్కడ చూడండి ఎంత మంచి పదాలు వాడతారో బాబా చెప్తాం. మనకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆయన యొక్క ఆయ- ఆయన ఆయన యొక్క దయని మనం వేడుకోవడం అన్నమాట. బాబు దయాసాగరుడా, ప్రేమ సాగరుడా అని వేడుకోవడం ద్వారా మనము ఆయన యొక్క కరుణని ఆయనను వేడుకుని ఆయన ప్రార్థిస్తే ఆయన కరుణ మన మీద ప్రసరిస్తుందిట. అంటే ఆయన అనంతుడు, పరిపూర్ణమైన స్వతంత్రుడు అన్నమాట భగవంతుడు. ఆయనని మనం ఏ విధంగా మనం ఆయన దరికి చేరగలమంటే ప్రేమ ద్వారా మాత్రమే ఆయన దరికి చేరగలం. ఆయన బాబా ఆ అన్న మాట అన్నమాట, ప్రేమ ద్వారా మాత్రమే దరికి చేయగలం. అంటే ఈ ప్రేమ ఏం చేస్తున్నది, ఆ మన మన యొక్క బుద్ధి ద్వారా ఈ యొక్క వేర్పాటువాదం, మనలో ఉన్న కోరిక వేర్పాటు, అంటే నువ్వేరు నేను వేరు అనే వేర్పాటువాదం అన్నమాట ఇదంతా కూడా. అంటే ప్రత్యేక భావం అన్నమాట. నువ్వేరు నేను వేరు అనే ప్రత్యేక భావాన్ని ఈ బుద్ధి పెంపొందిస్తున్నది. అటువంటి బుద్ధిని మెల్లిగా కరిగించేస్తుందన్నమాట ఈ ప్రేమ. కరిగించి ఆయన యొక్క నామస్మరణ నిరంతరం మనం నామస్మరణ చేస్తూ ఉంటే అదేమవుతుంది అక్కడ, మన నామస్మరణ మన యొక్క మనస్సుని స్వచ్ఛపరిచి మన యొక్క ఎరుకని అతని వైపు, అంటే చైతన్యపూర్వకంగా, అంటే మనం ఎరుకతో తెలుస్తూ మనం ఏదైతే తెలుసుకుంటాం అన్నమాట ఆయన భగవంతుడు అని మనకి తెలుస్తూ ఉంటే మనలో మనకే తెలియని చిన్న మేల్కొల్పు కలుగుతూ ఉంటుంది. కానీ మనలో ఏదో మార్పు కలుగుతున్నదని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ అది మనం వర్ణించలేమన్నమాట. అటువంటి భావం మనకోటి కలిగి ఆయన వైపు మన బుద్ధి మళ్ళుతుంది. సో ఆయన యొక్క దయని మనము దయని ప్రసరించమని ప్రార్థించి ఆయన యొక్క కృపని మన మీద ప్రసరించమని ప్రార్థిస్తే అప్పుడు మన యొక్క అహంకారం ఏమవుతుందంటే కాస్త ఒదిగి ఉంటుందన్నమాట. మన అహంకారం ఎప్పుడైతే ఒదుగుతుందో మనం హృదయం తెరుచుకుని ఆయన యొక్క కరుణలో, ఆయన యొక్క పరిపూర్ణ ప్రేమలో మన యొక్క ఆయన ఆయన యొక్క ఆ దయ, ఆ కరుణ, ఆ కృప మన మీద ప్రసరిస్తాయట. సో అందుకని ఇక్కడ లవ్
అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రేమ, స్మరణ మరియు ఆయనకి అర్పణ. ఇవి మనకి ఎంతో ఆ బాబా మనకి దాన్ని ఏమంటారంటే ఎంతో ఆయన దగ్గర చేరుస్తాయన్నమాట. అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్ కింద బాబా చెప్తున్నాడు ఏంటని, మెర్సీ. మెర్సీ అంటే దయ, కరుణ. ఆయన యొక్క మెర్సీ అన్నమాట. మెర్సీ అనేది ఆయన స్వభావం అంట. భగవంతుడి యొక్క స్వభావం మెర్సీ. అంటే ఈ మెర్సీ అంటే ఆయన, అంటే జనరల్ గా ఆయన కరుణ కృప. మనం ఇది జనరల్ గా మెర్సీ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి బైబిల్లో వస్తుంది అన్నమాట. మెర్సీ అనేది అంటే ఎక్కువగా ఉపయోగిస్తారు బైబిల్లో. అయితే ఈ మెర్సీని బాబా ఏం చెప్తారంటే ఆయన యొక్క దయ ఎంత గొప్పదంటే ఆయన ఆయన యొక్క సహజ గుణం అన్నమాట. భగవంతుడికున్న సహజ గుణం ఆయన యొక్క మెర్సీ ఇదంతా. అది ఆయన బాబా అంటున్నారు ఆయన స్వభావ, ఆయన ఇచ్చింది అది. మెర్సీ ఈజ్ గాడ్స్ నేచర్ అని బ్రాకెట్ లో స్వభావము అని ఇచ్చారనమాట బాబా. అంటే భగవంతుడి యొక్క స్వభావం అంట ఆ యొక్క కరుణ అనేది. అంటే భగవంతుడి యొక్క ఆయన ఆ భగవంత్ ఆ మొత్తం ఈ సృష్టి యొక్క ఉనికి అంతా కూడా ఆయన యొక్క కరుణ, ఆ కరుణ మీద ఆధారపడి ఉంది మొత్తం సృష్టి అంతా కూడా. సో మా ఆయన మనం ఏమంటున్నామంటే జనరల్ గా మనకు తెలిసేది ఏంటంటే ప్రతిదానికి కూడా మనకి ఏదైనా అన్యాయం జరిగితే మనం బాధపడుతూ ఉంటాం. సో కానీ ఆయన న్యాయం, ఆ మొత్తం ఈ సృష్టి యొక్క న్యాయము మొత్తము కూడా, ఈ సృష్టి న్యాయము, ఈ సృష్టి యొక్క ధర్మం, కరెక్ట్ గా చెప్పాలంటే సృష్టి ధర్మం అంతా కూడా ఆయన కరుణ మీద ఆధారపడి ఉంది. సో ఆయన ఏంటంటే ఆయన మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమేదో ఆయన యొక్క కృపకి పాత్రులైపోయి మనకి ఆయన యొక్క కరుణకి అర్హులమైనట్టు ఆయన మన క్షమించడు. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా క్షమించడు. కానీ ఆయన యొక్క ఆ గుణమే, ఆయన యొక్క స్వభావమే క్షమించడం. ఇంకా ఆయన యొక్క స్వభావమే నీ మీద కరుణ చూపించడం కాబట్టి నిన్ను క్షమిస్తున్నాడు. అంతేగాని నువ్వు కరుణకి అర్హత కలిగి ఉన్నావని నిన్ను క్షమించడం లేదు మెహర్ బాబా. అది మనం పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. ఇక్కడ ఈ అంశాన్ని పర్ఫెక్ట్ గా బాబా ఎంత క్లియర్ గా చూడండి. ఎంత అంటే ఆయన ఒకే ఒక్క వాక్యం చెప్పారు, అన్ని కూడా సగం సగం వాక్యాలు, పూర్తి వాక్య అంటే ఒక్క 2-3 చోట్ల పూర్తి వాక్యాలు చెప్పారు. కానీ ఒక్కొక్క పాయింట్ మనం ఒక్కొక్క రోజు చెప్పుకోవచ్చు పాయింట్ మీద. అంత గొప్పగా అంత చిన్నగా చెప్పడం జరిగింది బాబా. అయితే మనం ప్రతి కష్టము, మనం ప్రతిసారి ప్రతి కష్టము, ప్రతి సుఖము, అదే విధంగా మన తప్పులు ఇవన్నీ కూడా ఆయన క్షమిస్తూ ఉంటాడు మనని. సో ఆ ఇక్కడ బాబా ఒకసారి అన్నారు, ఏమని అన్నారంటే ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ యువర్ గుడ్ అండ్ ఫర్ మై వర్క్. అంటే ప్రతిదీ కూడా ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆ జరుగుతున్నది ప్రతిదీ కూడా మంచి కొరకే జరుగుతున్నది. అదే విధంగా ఏదైతే జరుగుతూ ఉన్నదో అది నా కార్యమే అన్నారు బాబా. అంటే సృష్టిలో జరిగే ప్రతి విషయము కూడా మంచికే జరుగుతున్నట్ట, మన మంచికే జరుగుతున్నది. అదే విధంగా సృష్టిలో జరిగే ప్రతి విషయము కూడా ఆయన కార్యక్రమమే. సో కాబట్టి మీరు దాని గురించి చింతించవలసిన అవసరం లేదు, నా కార్యక్రమాన్ని నేను నడిపించుకుంటున్నాను అని అంటున్నారు. సో ఆ మనకి ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏదైతే ఈ యొక్క కరుణ అనేది ఉందో ఆ కరుణ మనకి ఏదైతే మనకు శిక్ష, ఆయన మనం చేసే తప్పుకి అది దానికి శిక్షగా మనం పరిగణించక్కర్లేదు దాన్ని. అంటే ఒకవేళ మనం ఏదైనా అంటే ఆయన కరుణ మనం సఫలం చెందినట్టు, ఆయనకి ఆయన కోపం మనం విఫలం అయితే ఆయన కోపం వచ్చినట్టు అని ఎప్పుడు భావించక్కర్లేదుట. ఎప్పుడు కూడా ఆయన కరుణామయుడే. మనకి అర్హత లేకపోయినా, ఆయన కరుణకి పాత్రులు అవ్వడానికి మనం అర్హత లేకపోయినా ఆయన స్వభావం కరుణ కాబట్టి ఆయన మనని ఎప్పుడూ క్షమిస్తూ ఉంటాడు, మన యొక్క ఆత్మని ఎప్పుడూ మేల్కొల్పుతూ ఉంటాడు. అది మెహర్ బాబా యొక్క స్వభావం. మూడోది ఇక్కడ మనకి బాబా ఇచ్చింది ఇంకొక అంశం ఏంటంటే బ్రహ్మానందము. బ్లిస్ అంటే బ్రహ్మానందం. బ్లిస్ అంటే ఆ దైవీ ఆనందం, ఆయన అనంత ఆనందాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. సో ఈ యొక్క సృష్టి, ఆ సృష్టి ప్రారంభం అవ్వక ముందు కూడా భగవంతుడు ఉన్నాడు.
సృష్టి ప్రారంభమైన తర్వాత భగవంతుడు ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? ఆ తర్వాత సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేవాడు అన్నమాట. ఆయన శాశ్వతుడు. అయితే ఆ భగవంతుడు మాత్రమే ఉంటాడు, ఇంకేం ఉండదు. అయితే ఆయన ఆయన ఆ అనంతమైన వాడు. ఆ అనంతత ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఆయన ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మానందంలో మునిగి తేలుతూ ఉంటాడనమాట. దానిని బాబా అన్నారు, భగవంతుడి యొక్క నిజమైన స్థితి, అసల్ హాలత్. మీరు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చూడండి. అసల్ హాలత్ అన్నారు. అసల్ అంటే యథార్థమైన, నిజమైన, అసలైన. హాలత్ అంటే స్థితిట. హాలత్ అంటే స్టేట్, స్థితి అన్నమాట. ఆ స్థితి ఏమిటంటే ఆనందం. భగవంతుడి యొక్క నిజ స్థితి ఆనందం అన్నమాట. ఆ దానికి ఏంటంటే ఆ మన అంటే ఈ యొక్క స్థితి ఆనందానికి, ఆ ఆనందానికి ఆ మొత్తం ఇదంతా కూడా ఈ సృష్టిలో ఉన్న సృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆనందం, ప్రతి ఒక్కరిది కూడా ఆనందం ఉంది. కానీ ఆనందాన్ని ఆయన ఎవడూ కూడా వాడు గ్రహించలేకపోతున్నాడు. ఆ బ్రహ్మానందాన్ని గ్రహించలేకపోతున్నాడు. అయితే ఇక్కడ బ్రహ్మానందము అనగానే అదొక భావంగా మనం భావించవద్దు. అదొక అనుభూతి కాదు అది. అది బాబా మాటల్లో పర్ఫెక్ట్ కంప్లీట్నెస్ అని అంటారనమాట. బ్రహ్మానందం అంటే పర్ఫెక్ట్, పరిపూర్ణమైన. కంప్లీట్నెస్ అంటే పరిపూర్ణత అనమాట. పరిపూర్ణత యొక్క ఆ మౌనంలో, అంటే మౌనంగా ఏదైనా, మౌనం యొక్క పరిపూర్ణత అంటే మౌనం యొక్క పరిపూర్ణత అనమాట. ఈ యొక్క బ్రహ్మానందం అనగానే ఆ మౌనం యొక్క పరిపూర్ణత ఆయన చెప్పింది. సో ఎప్పుడైతే ఆ బిందువు తాను మహాసాగరమని, ఆ తానే మహాసాగరాన్ని అని ఎప్పుడైతే అనుభూతి చెందుతుందో, అప్పుడు ఆ బిందువుకి ఈ ఆనందం, ఈ బ్రహ్మానందం కలుగుతుంది. సో ఆ ప్రతి ఒక్క బిందువు కూడా తన యొక్క సహజ స్థితి అయిన ఆ మహాసాగర స్థితికి తెలుసు, అంటే ఎరుక లేకుండానే వాటికి తెలియకుండానే అవన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. అవన్నీ ఆ మహాసాగర స్థితికి చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటామంటే, అయ్యో నాలోంచి ఈ బ్రహ్మానందం పోయింది అనే భావంలో ఉంటాయట ఈ బిందువులన్నీ కూడా. కానీ నిజానికి మనలో ఉన్న ఆనందం ఎక్కడికి పోలేదు, అది మనలోనే దాగి ఉంది. మనము దాన్ని వెతకాలి, వెతికి పట్టుకోవాలట. ఆ బ్రహ్మానందాన్ని వెలికి తీయాలి. పట్టుకోవడం కాదు, అది వెలికి తీయడం అన్నమాట బయటికి. ఆ విధంగా బాబా చెప్పిన అంశము మూడో పాయింట్ ఏంటంటే, భగవంతుడి యొక్క యథార్థమైన స్థితి ఆ ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. అయితే ఇక్కడ తర్వాత ఇప్పుడు మీరు చూడండి, అంటే భగవంతుడికి ఆ యొక్క గుణములన్నీ చెప్తున్నారు. శక్తి, ఇప్పుడు శక్తి గురించి చెప్తున్నారు. భగవంతుడు ఒమ్నిపొటెంట్ అని చెప్తూ ఉంటాం మనం. భగవంతుడు ఒమ్నిపొటెంట్ అని చెప్తూ ఉంటాం. ఓమ్ని అంటే అంటే సర్వశక్తిమంతుడు అన్నమాట భగవంతుడు. అటువంటి సర్వశక్తిమంతుడైన భగవంతుడి యొక్క అస్తిత్వమే ఆయన యొక్క శక్తి. అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం అంటే శక్తి రూపంలో ఉంటాడా? కాదు. భగవంతుడి యొక్క అస్తిత్వం, భగవంతుడు మొత్తం శక్తిమయమై ఉంటాడు మొత్తం అంతా. రూపం కాదది, శక్తిమయం. అయితే ఇక్కడ నీ యొక్క మన యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో, అదే ఆ అస్తిత్వానికి కారణమే ఆ దివ్య శక్తి అన్నమాట. సో ఎందుకు కారణం ఏంటి? ఈ మొత్తం చరాచర సృష్టిని అంతటినీ కూడా ఆయన పరిరక్షిస్తూ ఉంటాడు. ఆయన సృష్టి స్థితి లయకారకుడు. సృష్టిస్తాడు, స్థితికారకుడు, దాన్ని రక్షిస్తూ ఉంటాడు, దాన్ని లయం చేసుకుంటాడు. మూడు మూడు పనులు ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సృష్టి యొక్క అస్తిత్వానికి మూల కారణమే ఆ భగవంతుడు. అటువంటి భగవంతుడికి ఆ అస్తిత్వము, ఆ ఆ శక్తి అనేది ఆయన అస్తిత్వం అన్నమాట. సో ఈ ఉనికి మరియు శక్తి రెండు విషయాలు కాదు. సో ఆయన భగవంతుడిగా తన యొక్క వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుందంటే, ఆ శక్తిమయం అయిపోతుంది ఇదంతా. అంటే మొత్తం అంతా ఏదైనా చెయ్యగల సమర్థుడు అనమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సృష్టి స్థితి లయకారకులుగా మనం చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా
మనము ఆయన యొక్క రిపుల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మీరు ఒక ఆ దాన్ని ఏమంటారంటే ఆ మన ఒక చెరువులో మనకి తరంగాలు ఉంటాయి. అంటే చెరువులో తరంగాలు ఏ విధంగా వస్తాయో, ఈ యొక్క సృష్టి స్థితి లయకారకులు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క తరంగములే. ఇవన్నీ కూడా ఆయన శక్తి ఏదో భౌతికమైన శక్తి కాదు. సో ఆయన యొక్క శక్తి సత్యాన్ని సత్యముగా అది వెలువరిస్తూ ఉంటుంది అనమాట. అది ఆయన శక్తి. భగవంతుడి యొక్క శక్తిని మనం ఏదో భౌతికమైన శక్తి, ఏదో ఆటం బాంబు పేల్చినట్టు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం, కానీ అది కాదు. సత్యాన్ని ఆ సత్యముగా ఎప్పుడైతే అది వ్యక్తీకరణ ఉందో అది ఆయన శక్తి అన్నమాట. సత్యాన్ని వ్యక్తీకరించేదే భగవంతుడి యొక్క శక్తి. అయితే బాబా ఏమంటారంటే, నేను నా చిన్ని చేతి వేళ్ళని నేను ఒక్కసారి ఇలాగా కదిపితే చాలు ఈ విశ్వం అంతా బెంబేలెత్తిపోతుంది. కారణం ఏంటన్నానంటే, ఎందుకంటే అది ఆ భగవత్ శక్తి అలా ఉంటుంది అని చెప్పేసి బాబా అంటారు. అంటే మానవ జీవితంలో మనకి ఏమవుతుందంటే, మనకి ఈ శక్తి ఏ రూపంలో ఉంటుంది? మనుష్యుడిగా ఉన్నప్పుడు ప్రేమ రూపంలో, జీవనం రూపంలో, అంటే మన యొక్క జీవితం, మన యొక్క మనం ఏ విధంగా ఈ రూపధారణ చేసి జీవిస్తూ ఉన్నామో ఆ జీవితంలో మన చైతన్యంగా, మన రూపముగా, మన యొక్క ప్రేమగా, మానవ దేహం, మానవ రూపం మనం పొందినప్పుడు ఉంటుంది. భగవంతుడికి సృష్టిమయం, మొత్తం అంతా శక్తిమయముగా ఉంటాడు. సృష్టి స్థితి లయకారకుడుగా ఉంటాడు భగవంతుడు ఈ శక్తి రూపంలో. అంటే అక్కడ బ్రహ్మానందము, శక్తి, ఆ తర్వాత అంటే ఇప్పుడు చూసారా త్రిగుణము. త్రిగుణం మనకు త్రిగుణాలన్నీ కూడా బాబా వర్ణిస్తున్నారు. ఇక్కడ మనం మూడు గుణాలని కూడా వర్ణిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే జ్ఞానము. అంటే భగవంతుడు, ఇప్పుడు బాబా చూడండి, బాబా ఏమంటున్నారు? నాలెడ్జ్ ఈజ్ గాడ్స్ డ్యూటీ. భగవంతుడి యొక్క, ఆయన యొక్క ధర్మం, ఆయన యొక్క కర్తవ్యం ఏంటంటే, భగవంతుడి యొక్క కర్తవ్యము జ్ఞానము. అంటే మనము మనలో ఎరుక కలిగించేది ఈ జ్ఞానమే, ఆ దివ్య జ్ఞానమే. మనలో ఎరుక కలిగించేది ఆ దివ్య జ్ఞానం. అది ఆ భగవంతుడు మనకి బాబా ఇచ్చిన, మనకి భగవంతుడు మనలో చేసేదన్నమాట. అంటే ఆ దివ్య జ్ఞానముతో ఈ సృష్టి యొక్క సమస్థితి మెయింటైన్ అవుతుందట బాబా అంటారు. అంటే ఈ సృష్టి యొక్క సమస్థితి ఈ దివ్య జ్ఞానం వల్ల కలుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ డ్యూటీ అనగానే పొద్దున్న 5 గంటలకు లేచి మళ్ళీ మొహం కడుక్కొని కాఫీ తాగి తర్వాత స్నానం చేసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళడం, ఇది కాదు ఆయన డ్యూటీ అన్నమాట. ఆయన డ్యూటీ ఏంటంటే, ఆయన ఏదైతే ఈ జ్ఞానము కలిగి ఉన్నాడో ఈ జ్ఞానంతో మనలో ఈ యొక్క కర్తవ్యాన్ని, అంటే మనలో ఆయన ఏం చేస్తారంటే ఈ కర్తవ్యాన్ని ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. అంటే నువ్వు జ్ఞానం వైపు ఎప్పుడు, ఆ జ్ఞానముతో, ఏ జ్ఞానము అయితే ఆ దివ్య జ్ఞానం నీలో నీలో నిన్ను మేల్కొల్పుతుందన్నమాట. ఈ జీవాత్మను మేల్కొల్పి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటట్టు చేస్తుంది ఆ దివ్య జ్ఞానము. అయితే ఇక్కడ బాబా అనే మాట ఏంటంటే, భగవంతుడు ఆయన అనంతుడు కాబట్టి, ఆయన అనంతుడు, ఈయన ఇంతే చేయగలడు అంతే చేయగలడని లేదు. ఆయనకు అంత సర్వం చేయగలడు ఆయన. సో ఆయన ఏం చేస్తారంటే, మనకి ఆయన యొక్క డ్యూటీ, ఆ కర్తవ్యం తీసుకున్నట్టు ఆయన అనక భగవంతుడు కర్తవ్యాన్ని తీసుకున్నాడు. ఆ కర్తవ్యాన్ని ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం అనే కర్తవ్యం అన్నమాట. ఆ కర్తవ్యాన్ని ఆయన తీసుకొని ఆయన అనేక రూపముల ద్వారా, ఆ అనుభవం ద్వారా, ఈ అజ్ఞానము గుండా ఆయన మనలో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని మేల్కొల్పి మన యొక్క బుద్ధిని బాగా దాన్ని షార్పెన్ చేస్తాడు అనమాట. షార్పెన్ చేసి విచక్షణ నేర్పించి, ఆ తర్వాత వినయశీలుడిని చేసి మెల్లిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తాడట. మళ్ళించిన తర్వాత ఆధ్యాత్మికత వైపు మళ్ళించినప్పుడు మనకి ముందు ఒక్క చిన్న అంటే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలకి సైన్స్ చెప్తున్నట్టు భగవంతుడు కూడా మనకి ఏం చేస్తూ ఉంటాడంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకోరా అంతర్ముఖంగా, బాహ్యంగా ఏం లేదు, ఇంకంతా అంతర్ముఖంగానే ఉంది అనే ఒక చిన్న జ్ఞానాన్ని, అంటే ఈ చిన్న విషయ అవగాహనని మనకు కలగజేస్తాడు.
ఆ తర్వాత ఈ పరిణామ క్రమంలో ఈ జీవాత్మ భగవంతుణ్ణి స్మరిస్తూ మెల్లిగా ఆయన బోధించిన ఆ కర్తవ్యంలో ఆ దైవీ కర్తవ్యంతో ఈ భగవంతుడి వైపు ప్రయాణిస్తాం అన్నమాట. సో అది ఆయన కర్తవ్యం. ఆయన ఏం చేస్తుంటాడంటే భగవంతుడి యొక్క కర్తవ్యం తన యొక్క ధర్మంగా ఆయన తీసుకుంటాడు. ఆ భగవద్ ధర్మం ఏంటంటే తనని ఆ భగవద్ ధర్మము నీలో నీలో ఉన్న భగవంతుడి వైపు నిన్ను నడిపించడం, అది ఆయన యొక్క కర్తవ్యం. చూడండి, అది బాబా చెప్పిన విషయం. తర్వాత ఇక్కడ బాబా అంటారనమాట, నెక్స్ట్ ఈ విధంగా చెప్తున్నారు: ద ఇన్ఫినైట్ స్టేట్ ఆఫ్ గాడ్ గెట్స్ లాస్ట్ ఇన్ ద ఇన్ఫినైట్ జంబుల్ ఆఫ్ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్. అంటే ఆ ఈ సృష్టి మొత్తము వైరుధ్యమైంది. అంటే ఇప్పుడు మన మంచి ఉంది, మంచి ఉండి తర్వాత దానికి చెడు ఉంది. మంచి ఉండి మొత్తం అంతా మంచి ఉంటే బాగుండు కదా. మరి ఎందుకు చెడు చెడు కూడా ఎందుకుంది అంటే, ఇప్పుడు ఎవరో షిరీన్ అనే బాబా యొక్క తమ్ముడు గారు అమ్మాయి బెహరం వాళ్ళ ఆ, ఆది వాళ్ళ కూతురు అడిగినట్టు, అంటే ఇప్పుడు మన ధారా ఉన్నారు కదా, ధారా వాళ్ళ చెల్లి అన్నమాట. అంటే ఆ ధారా మొదటి భార్య కొడుకు, ఆ షిరీన్ అనే అమ్మాయి రెండో భార్య కూతురు అన్నమాట. ఆ అమ్మాయి చిన్నప్పుడు బాబాని అడిగింది, నువ్వు మరి అంతా మంచి వాళ్ళని ఎందుకు పెట్టలేదు, నువ్వు భగవంతుడు కదా, చెడ్డవాళ్ళని ఎందుకు పెట్టావు అని అడిగింది అనమాట. ఇది ఇలాంటివి స్కార్పియన్స్, పాములు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టావు అని చెప్పేసి అడిగింది. అంటే అంటే ఈ భగవంతుడి యొక్క ఏదైతే ఆ అనంతమైన స్థితి ఏదైతే ఉందో, నువ్వు ఈ కాంట్రడిక్షన్స్, ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయట. అంటే మనలో ఆ ఇన్ఫినైట్ అంటే అనంతమైన ఆ వైరుధ్యాలు ఉన్నాయన్నమాట. ఆ వైరుధ్యాలలో ఈ ఈ ఈ ఇది మిగిలిపోయింది. ఒక్క నిమిషం అండి. ఈ వైరుధ్యాలలో అంటే ఈ వ్యత్యాసంలో, ఈ వైరుధ్యంలో, ఈ విరుద్ధాలలో ఆ భగవంతుడు ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క స్థితి, ఈ మనం అంతా కూడా భగవంతుడిని పూర్తిగా ఆయన నమ్మకపోవడానికి కారణం ఏంటంటే కాంట్రడిక్షన్స్, ఈ వైరుధ్యాలే. అయితే ఆ అనంతుడు ఎప్పుడైతే ఆయన ఆ అవి నిజంగా యథార్థమైనవా, ఈ యొక్క వైరుధ్యాలన్నీ యథార్థమైనవా, ఈ ఆయన యొక్క ఏకత్వము మనకి ఏకత్వంగా కనిపించకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? దీన్ని బాబా ఏమంటారంటే ఒక పారాడాక్స్ అని అంటారు దాన్ని. పారాడాక్స్ అంటే ఒక 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 దాన్ని ఏమంటారంటే ఆ మనం దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పారాడాక్స్ ని అంటే విరుద్ధము అంటే మనకి ఆ విపరీతం అన్నమాట. నేను ఇందాక వాడిన వైరుధ్యం అనే పదం కూడా పారాడాక్స్, కాంట్రడిక్షన్, పారాడాక్స్ ఇవన్నీ కూడా ఒకటే పదాలు. అంటే భగవంతుడి విరుద్ధాలన్నిటినీ ఆయన ఆ సృష్టిలో అనేక విరుద్ధాలు ఉన్నాయి. కానీ ఈ సృష్టిలో ఉన్న అనేక విరుద్ధాలన్నిటినీ, వైరుధ్యాలన్నిటినీ, ఈ ద్వంద్వములన్నింటినీ అన్నింటిలోనూ ఏకత్వం ఉన్నది. అది బాబా చెప్తున్నారన్నమాట. అంటే ఈ సృష్టిలో అనేక ద్వంద్వములు ఉన్నా ఈ ద్వంద్వముల్లో ఏకత్వము ఉన్నది. ఆ ఏకత్వమే భగవంతుడు. ఆయన యొక్క అనంతత ఏమైందంటే ఈ ద్వంద్వముల్లో ఆయన యొక్క అనంతత తప్పిపోయిందనమాట. మనం గ్రహించలేని వాళ్ళం అవుతున్నాం. ఆయన యొక్క అనంతత ఈ ద్వంద్వంలో దాక్కుని ఉంది. ద్వంద్వంలో దాక్కుని ఉంది, విత్ ఇన్ ద ఆపోజిట్స్. ఈ ద్వంద్వంలో దాక్కుని ఉంది. కానీ నిజంగా భగవంతుడు ఎప్పుడూ కూడా దాగి లేడు. అతను ఎప్పుడూ కూడా అతను మన యొక్క భ్రమ. ఆయనలో ఈ మొత్తం విరుద్ధాలన్నీ ఆయనలో ఉన్నాయి అనుకోవడం మన భ్రమ. ఆయన యొక్క ఆయన యొక్క అనంతతని మనం కనుక్కోవడంలో మనం విఫలమయ్యి ఈ మాయలో మునిగిపోవడం వల్ల మనకి ఆయన ఇవన్నీ ద్వంద్వాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ మాయను దాటి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో ఆ నీకు ఈ వైరుధ్యాలన్నీ నీకు దూరం అయ్యి నువ్వు ఆయన యొక్క ఏకత్వాన్ని అనుభవించగలవు. ఇది బాబా మనకి చెప్పిన విషయం. ఇది దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ బాబా చెప్పారు. బాబా ఏమంటారంటే, టు నో గాడ్ ఇన్ ఈస్ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్ ఈస్ టు బికమ్ కాన్షియస్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ అన్కాన్షియస్. ఇది ఈ మాటను అడిగారు బాబా. ఆ ఈ ఎవరు మన హ్యారీ కెన్మోర్ ఉన్నాడు. హ్యారీ కెన్మోర్ బాబా అడిగారు, ఏమయ్యా నేను చెప్పిన పాయింట్ నీకు అర్థమైందా అన్నాడు. ఏ బాబా, నువ్వు
ఈ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, ఆ ఇన్ఫనైట్ కాన్షియస్నెస్ ఇవన్నీ నాకు అర్థం కాలేదు. నాకు ఒకటే అర్థమైంది. ఏంటనంటే, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యం, అది ఒకటే అర్థమైంది అన్నాడు ఆయన. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, అంటే ఆయన చెప్పడం అన్నమాట. ఈ విషయం ఎలా ఉంటుందంటే, బాబా అంటే బాబా ఏ విధంగా భగవంతుణ్ణి మనం తెలుసుకుంటాము, ఏ విధంగా తెలుసుకుంటాము ఆ భగవంతుణ్ణి, ఆ అంటే చాలా ఆ అంటే ఏ విధంగా భగవంతుడి యొక్క భగవంతుడు సూక్ష్మీకరించి ఇచ్చిన ఈ యొక్క ప్రకటనలు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం చెప్పేదాన్ని. అంటే టు నో గాడ్ ఇన్ హిస్ ఇన్ఫనైట్ కాంట్రడిక్షన్స్, అంటే భగవంతుడు అనంతమైన వైరుధ్యం కలవాడి ద్వంద్వములన్నిట్లో ఆయన అనంతమైన వైరుధ్యం కలవాట. ఈజ్ టు బికమ్ కాన్షియస్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్, ఆఫ్ హిస్ అన్కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ అన్కాన్షియస్నెస్. సో కంటైన్స్, అంటే భగవంతుడు తన యొక్క ఆ అనంత స్థితిలో ఆయన కాన్షియస్నెస్ అంటే యథార్థాన్ని కలిగి ఉంటాడు, అన్కాన్షియస్నెస్ ఆయన అచేతనాన్ని కూడా కలిగి ఉంటాడు, చైతన్యాన్ని అచేతనాన్ని రెండింటినీ కలిగి ఉంటాడు. అయితే మానవుడుగా భగవంతుడు అన్కాన్షియస్, ఆయనకి మానవుడుగా ఆయన ఇల్యూజన్ అని కూడా దీన్ని మనం చెప్పవచ్చు దాన్ని. సో భగవంతుడు మానవుడు ఎప్పుడైతే తాను భగవంతుడని తెలుసుకుంటాడో, ఆయన భగవంతుడి యొక్క శుద్ధ చైతన్యాన్ని ఆయన గ్రహించడమే కాకుండా, భగవంతుడు ఆయన ఆయన తన సృష్టి యందు ఏ అచేతనుడు అని కూడా గ్రహిస్తాడట మానవుడు. ఇది బాబా చెప్పిన విషయం. ఈ విషయాన్ని ఆయన ఎవరు మన హ్యారీ కెన్మోర్ కి చెప్పడం జరిగింది బాబా ఈ విషయాన్ని. అంటే ఏదైతే అంటే భగవంతుడు ఆ యథార్థమైన ఆయన సత్స్వరూపం, భగవంతుడి యొక్క స్వస్వరూపము ఈ మొత్తము ఆ వైరుధ్యాలన్నింటికి ఆవలు ఉంటుందన్నమాట. ఆ భగవంతుడి యొక్క స్వస్వరూపము ఈ మాయ ఆవల ఉంటుంది, అంటే వీటన్నింటినీ దాటిపోయి ఉంటుందన్నమాట. అదన్నింటినీ అంటే వీటన్నిటిని మనం దాటేస్తాం అన్నమాట, వీటన్నిటిని అవలీలగా దాటేస్తాం. సో ఆయన యొక్క అనంతత ఏదైతే ఉంటుందో, ఆ అనంతత ఏంటంటే మనం చైతన్యపూర్వకంగా ఎవడైతే తాను భగవంతుణ్ణని తెలుసుకుంటాడో, ఆయన భగవంతుడి యొక్క శుద్ధ చైతన్యాన్ని మాత్రమే, శుద్ధ చైతన్య భగవతత్వం యొక్క శుద్ధ చైతన్యాన్ని ఆయన అనుభవించడమే కాకుండా, ఈ భగవంతుడి యొక్క అచేతనాన్ని, సృష్టి యందు ఉన్న అచేతనాన్ని కూడా ఆయన అనుభవిస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు ఇక్కడ పరాత్పర పరబ్రహ్మ స్వరూపం, ఆ తర్వాత ఈ స్వరూపం అని అంటూ ఉంటాం కదా. అది అంటూ ఆయనకు ఒక మాట అన్నారు బాబా, ఒక మాట అంటారు ఆయన. చూడండి, ఇట్ మీన్స్ టు నో గాడ్ ఫుల్లీ ఇస్ టు నో హౌ ద అన్కాన్షియస్ ఇన్ఫినైట్ బికేమ్ కాన్షియస్నెస్ త్రూ ఎవల్యూషన్. అంటే భగవంతుడు అని తెలుసుకోవడం, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం, తాను భగవంతుడిని అని తెలుసుకోవడం ఏంటంటే, ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి తానే అహం బ్రహ్మస్మి అనే స్థితికి చైతన్యపూర్వకంగా రావడం, అదే ఈ ప్రయాణము అనంటూ. అంటే టు బి అవేర్ ఆఫ్ హిస్ స్లీప్ అండ్ హిస్ అవేకనింగ్, అంటే ఆయన యొక్క ఆ ఆ దాన్ని అచేతన స్థితిని, ఆ యొక్క ఆ యొక్క మేల్కొల్పు అంటే ఆ యొక్క చేతన స్థితిని, ఆ రెండిటిని అనుభవించడం అన్నమాట. అయితే ఇట్ ఈస్ టు స్టాండ్ వేర్ గాడ్ స్టాండ్స్, కాన్షియస్ ఆఫ్ ద టోటల్ పారాడాక్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు, భగవంతుడు ఆ యొక్క అంటే ఆ ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడిందనే దానికి పూర్తిగా విరుద్ధమైన భావం ఉంటుంది పూర్తిగాను. ఇట్ ఈస్ టు స్టాండ్ వేర్ గాడ్ స్టాండ్స్, కాన్షియస్ ఆఫ్ ద టోటల్ పారాడాక్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే పారాడాక్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆ ఉనికికే పూర్తిగా విరుద్ధమైనది ఇప్పుడు బాబా ఇచ్చిందనమాట, బాబా చెప్పేదన్నమాట. అంటే మనకు విరుద్ధంగా కనిపిస్తుంది, సృష్టికి విరుద్ధంగా కనిపిస్తుంది. సృష్టికి అసలు దాని తత్వం ఏంటి? నువ్వు ఈ అచేతన స్థితి నుండి చైతన్య స్థితి వైపు వెళ్ళడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. అంటే ఆ యొక్క పరాత్పర పరబ్రహ్మ స్వరూప స్థితి నుండి అహం బ్రహ్మస్మ అనే స్థితికి వెళ్ళడమే నువ్వు ఆ దీన్ని మెల్లిగా ఆ తర్వాత దీన్ని ఫార్మ్స్ అన్నమాట మొత్తం అంతా. అంటే మొత్తం ఇంకా మధ్యలో ఉన్న సృష్టి అంతా నువ్వు దాటుకుని వెళ్ళడం. ఇది నువ్వు సృష్టి ఏదైతే ఏర్పడిందో
ఆ సృష్టి ఏర్పడిన తత్వానికి పూర్తిగా విరుద్ధమైనది అని అంటారు బాబా. అయితే ఇక్కడ ఇంకో మాట అన్నారు, ఏమన్నారంటే టు అచీవ్ ద గాడ్ స్టేట్ డూ అబ్సల్యూట్లీ నథింగ్ వైల్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి తామరాకు మీద నీటి బొట్టు, అంటే తామరాకు మీద నీటి బొట్టు మీద బాబా ఏమంటారు అంటే యాక్షన్లెస్ యాక్షన్. అంటే నువ్వు క్రియ చెయ్యాలి, కానీ నువ్వు ఏది అంటకుండా ఉండాలన్నమాట. నీకు ఏది కూడా అంటకుండా ఉండాలి. నువ్వు ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తూనే ప్రపంచానికి అతీతంగా ఉండాలి. అది చాలా కష్టమైంది. అంటే నువ్వు నీ జీవనాన్ని అనుభవించడానికి పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తూ ఉండాలి. అన్ని రకాల నీకు ఏదైతే ధర్మము ఏదైతే నీకు ఇవ్వబడిందో నీ ధర్మాలన్నిటినీ ఆచరిస్తూ ఉండాలట. అయితే ఆచరిస్తున్నప్పుడు నీ అహంకారాన్ని ఈ నువ్వు చేస్తున్న కార్యానికి నువ్వు అంటించవద్దన్నారు బాబా. ఇక్కడ చూడండి, టు డూ ఎవ్రీథింగ్ మీన్స్ టు లివ్ ఫుల్లీ, అంటే మన జీవనాన్ని సంపూర్ణంగా జీవిస్తూ ఉండాలి. పర్ఫార్మింగ్ ఆల్ డ్యూటీస్, నీకు ఇవ్వబడిన కర్తవ్యాలన్నిటినీ నువ్వు నెరవేరుస్తూ ఉండాలి. వితౌట్ అటాచ్మెంట్ ఆర్ ఈగో, నువ్వు దానికి ఇది నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, ఇది నా పని అనే భావన లేకుండా ఉండాలి. అంటే నేను చేస్తున్నాను అనేది అహంకారం, ఇది నా పని అనేది దానికి అటాచ్మెంట్, దానికి నువ్వు దానికి కనెక్ట్ అయిపోతున్నావు అనమాట. ద మాస్టర్ వర్క్స్ ఎండ్లెస్లీ బట్ ఈజ్ అటర్లెస్లీ స్టిల్ విత్ ఇన్, అంటే నీ ద్వారా ఆ గురువు ఆ కార్యం చేస్తూ ఉంటాడు నీ ద్వారా, కానీ ఆయన నువ్వు చేస్తున్నట్టు కాదు సుమా అని చెప్తున్నారు బాబా. సో ఈ నువ్వు ఈ విధంగా చేసినట్టయితే, అంటే నువ్వు ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఈ కార్యాన్ని నువ్వు చేసినట్టయితే, నువ్వు ఏదైతే నువ్వు నువ్వు ఈ సృష్టిలో ఏదైతే నువ్వు కార్యక్రమం చేస్తూ ఉన్నావో అదంతా కూడా భగవత్ కార్యక్రమం అవుతుందిట. నీ యొక్క ప్రయత్నము అంటే నీకు అక్కడ నువ్వు ఏ పని చేసినా కానీ అప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటావు, అహంకార రహితంగా చేస్తూ ఉంటావు, పరిపూర్ణంగా చేస్తూ ఉంటావుట. అంటే ఇట్ బికమ్స్ ఎ డివైన్ ప్లే. నువ్వు భగవంతుడి యొక్క కార్యక్రమం చేస్తున్నట్టే. నువ్వు ఆయన ఏ విధమైన నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు, నువ్వు ఆ విధంగా చేసినట్టయితే అంతా కూడా సర్వం సర్వం మెహర్ బాబా అర్పణం అని మనం అనుకుంటే, ఆ అహంకార రహితంగా పరిపూర్ణంగా మనం ఆ భగవత్ కార్యం చేస్తున్నట్టేట. ఇట్ ఈస్ ద సైలెన్స్ ఆఫ్ ద డూయర్ విత్ ఇన్ ద మోషన్ ఆఫ్ ద డీడ్. ఇది చాలా కష్టంగా చెప్పారు చూడండి ఇవన్నీ కూడా. అంటే అది ఆయన ఆ యొక్క ఆయన ఆ శైలి, ఆయన భగవంతుడు మన భగవంతుడు చేయిస్తున్న కార్యక్రమం మన చేత, అది బాబా అంటున్నారు. అని అంటూ నెక్స్ట్, టు ఫైండ్ గాడ్ యు మస్ట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లాస్ట్ టు యువర్ సెల్ఫ్. అంటే భగవంతుణ్ణి మనకి భగవంతుని టు ఫైండ్ గాడ్ అంటే మనకి ఏదైతే ఈ యొక్క అసత్యపు అహంకారం ఏదైతే ఉందో, నేను అనే భావం ఉందో, దీని వల్ల ఏమైపోయింది, ఈ మనలో ఉన్న ఈ అహంకారం వల్ల మనకి మన నిజాత్మకి ఇదంతా మనం బయటకు కనిపించేది ఇది జీవాత్మ యొక్క ప్రభావం అనమాట. మనకు అసత్యపు నేను అనమాట ఇదంతా కూడా. మనకి ఆ లోపల ఉన్న భగవంతుడికి మధ్యన తెర ఏర్పడిపోయింది, అహంకారం అనే తెర ఏర్పడిపోయింది. అంటే మనం ప్రేమికుడు, ఆయన ప్రియతముడు, ఆ ప్రియతముడికి ప్రేమికుడికి మధ్య ఈ అహంకారం అనే తెర ఏర్పడింది. ఈ తెరని మనం ఎప్పుడైతే కరిగిస్తామో, నేను అనే ఈ భావం ఇప్పటిదాకా ఈ ప్రేమికుడు ఉన్నాడు కదా, ఈ ప్రేమికుడు అప్పుడు అతను బయటపడతాడు అనమాట. నిజమైన ప్రేమికుడు అప్పుడు బయటపడతాడు. అంటే నువ్వు అంటే ఆ ప్రియతముడికి ప్రేమికుడికి మధ్యన ఈ అహంకారపు తెర ఉంది. అహంకారపు తెరని కాని నువ్వు కరిగించినట్టయితే ఈ నిజమైన ప్రేమికుడి యొక్క తేజస్సు నీకు బయలుపడుతుంది. సో ఎప్పటిదాకా అయితే మనం ఈ దేహము అని అనుకుంటామో, నేను ఈ మనస్సును అని అనుకుంటామో, నేనే చేస్తున్నాము అని అనుకుంటామో, మనం భగవంతుణ్ణి గ్రహించజాలము. సో టు బి లాస్ట్ టు యువర్ సెల్ఫ్ మీన్స్ ద ఈగో ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్. అంటే టు బి లాస్ట్ టు యువర్ సెల్ఫ్, నీలో నిన్ను నువ్వు కోల్పోవాలి. అంటే నేను అనే భావాన్ని కోల్పోవాలి. అంటే అర్థం ఏంటి, ఆ ప్రేమాగ్నిలో నేను అనేది పూర్తిగా కరిగిపోవాలట. ఆ ప్రేమాగ్నిలో కరిగిపోవాలి. వెన్ ద ఐ దట్ సేస్ ఐ లవ్ గాడ్ డిసపియర్స్, నేను ఐ అనేది నేను అనే భావం, ఐ లవ్ గాడ్ నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాననే అనే దాంట్లో నేను అనే భావం ఎప్పుడైతే తొలగిపోయిందో, అంటే ఇప్పుడు చూడండి, ఐ లవ్ గాడ్ అంటే నేను
ప్రేమిస్తున్నాను భగవంతుణ్ణి అనే ఒక వాక్యం ఉంది. దాంట్లో ఐ తెలిస్తే తీసేస్తే ఏముంది? లవ్ గాడ్. ఆ లవ్ అనేదే మిగులుతుంది, ఇంకొక లవ్ ఒక్కటే మిగులుతుంది. ఎవరిని ప్రేమించాలి? భగవంతుని. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే అంటారు బాబా. అంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుణ్ణి కనుక్కోవాలో, నేను ఐ లవ్ గాడ్ నుంచి ఐని తీసేయాలి. ఐ అనే భావాన్ని తీసేయాలి, నేను అనే భావాన్ని తీసేయాలి. సో దీంట్లో నేను నేను అనే భావం ఒక్కటే ఉంటుంది. అప్పుడు నేను భగవంతుడు ప్రేమ అనే భావం ఒక్కటే ఉంటుంది అని చెప్పేసి అని అంటారనమాట. అని అంటూ బాబా ఈ విధంగా చెప్తున్నారు. ఐ లవ్ గాడ్ డిసపియర్స్, ఓన్లీ లవ్ రిమైన్స్ అండ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. ఐ లవ్ గాడ్ లో ఐ అనేది తీసేస్తే ఆ లవ్ గాడ్ అని ఉంటుంది. లవ్వే గాడ్. అప్పుడు భగవంతుడే ప్రేమే భగవంతుడు. సో ఆ భగవంతుడిని నువ్వు కనుగొనగలవు, ఆ ప్రేమని నువ్వు కనుగొనగలవు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇవాళ నేను ఈ 21 పాయింట్స్ లో ఐ కుడ్ ఓన్లీ గో త్రూ 9 పాయింట్స్, ఓన్లీ 9 పాయింట్స్ నేను వెళ్ళగలిగాను. మిగతా పాయింట్స్ ఏమైనా ఉంటే బాబా టూరు అదే ఇప్పుడు ఉందా? ఒకటో పేజీ బందర్వాలా అనే కాదు, ఇప్పుడు మన ప్రశ్నలు ఇచ్చాడు. ప్రదేశం ప్రశ్నలు ఇచ్చాడేంటి ఇప్పుడు ఆయన? కాదు, అది ఇచ్చాడా ఆ ప్రశ్న? జయబాబా అండి, ఇది మీరు ఎవరో మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. జయబాబా, దట్స్ ఫైన్. ఓకే, సో ఇవాళ 9 పాయింట్స్ అయ్యాయండి. నెక్స్ట్ ఏంటంటే తర్వాత మిగతా ఎప్పుడైనా కార్యక్రమం ఎప్పుడైనా మళ్ళీ ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే మిగతా 12 పాయింట్లు ఉన్నాయి, అవి కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా సుబ్రహ్మణ్యం గారు. జై బాబా.